వెల్కమ్ టు మా జిందగీ. ఈరోజు మనం ఒక పురాతనమైన క్షేత్రం కలిగిరికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. అది ఎక్కడో కాదండి, చిత్తూరు నుండి 12 కిలోమీటర్ల దూరంలో, అలానే తిరుపతి నుండి 55 కిలోమీటర్లో ఉంది ఈ దేవాలయం. ఇక్కడ ప్రత్యేకత అండ్ ఈ పూజ టైమింగ్స్ గురించి మనం ఆలయ అర్చకులు ద్వారా తెలుసుకుందాం. అంటే పూర్వంలో కలియుగ ప్రారంభ దశలో కలిపురుషుడు అనే ఒక రాక్షసు ఉద్భవమైపోతే ఆ రాక్షసుని మహావిష్ణు వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తి భూలోకానికి వచ్చి ఆయన శిరస్సు పైన గుండు పెట్టి ఆయన పాతాళ లోకానికి అణిగిదొక్కినాడు. కాబట్టి ఈ కొండకి కలిగిరి కొండ అని చెప్పి పేరు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు పునర్నిర్మించినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కలిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయము. స్వామి ఇక్కడ స్వయంభూ శాలిగ్రామ రూపంలో ఉద్భవించారు. ఎలా అంటే ఉదాహరణ సందర్భంలో మహావిష్ణువు మహాలక్ష్మి అమ్మవారి ఇద్దరు కూడా ఏకాంతంలో ఉన్నప్పుడు భృగు మహర్షి వచ్చి స్వామివారి వక్షస్థలం మీద తన్నేసినప్పుడు అమ్మవారు అది తన స్థానాన్ని ఎవరో వచ్చి అపవిత్రం చేస్తే స్వామివారు చూస్తూ ఉన్నారని చెప్పేసి అమ్మవారు అలిగి భూలోకానికి వచ్చేసి తపస్సు చేసుకుంటూ ఉంటారన్నమాట. అప్పుడు స్వామి ముల్లోకాలు వెతికి ఎక్కడ అమ్మవారు కనిపించకపోతే వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తి భూలోకానికి వచ్చి మన ఆలయం గర్భగుడి ఉన్న చోట పెద్ద పుట్ట ఉంటే ఆ పుట్టలో కూర్చొని అమ్మవారి కోసం తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. తపస్సు చేసిన ఫలం వల్ల అమ్మవారు తిరిగి వచ్చి స్వామి మనం తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోదామన్నప్పుడు స్వామి శరీరం మాత్రం బయటికి వచ్చి ఆత్మరూపంలో స్వామివారు ఇక్కడే ఉండిపోయి శాలిగ్రామ రూపంలో మనకి దర్శనమిస్తారన్నమాట. ఆ పురాతన దేవాలయం ఇది. అప్పుడు ఇక్కడ గ్రామస్తులందరూ కలిపి విగ్రహాలు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని విగ్రహ ప్రతిష్ఠ చేసి ఒక చిన్న ఆలయంగా నిర్మించారు. ఆ తర్వాత ఎండోమెంట్కి తీసుకున్న తర్వాత కొన్ని రోజులు జరిగింది. ఆ తర్వాత మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు తీసుకున్న తర్వాత ఈ ఆలయాన్ని అంతా కూడా పునర్నిర్మించి ఈరోజు ఇలా ఉందన్నమాట. ఉదయం 6 నుంచి 6:30కి సుప్రభాతం జరుగుతుంది. 6:30 నుంచి 8కి ఉదయం అర్చన, నివేదన, హోమాల జరుగుతుంది. 8 నుంచి 11:30 వరకు సర్వదర్శనం జరుగుతుంది. 11:30 నుంచి 12 రెండవ అర్చన, నివేదన, ఆలయం మూసివేత. మళ్ళీ 12 నుంచి 4 వరకు క్లోజ్. 4 గంటలకి మళ్ళీ గుడి ఓపెన్ అవుతుంది. 4 నుంచి 6 వరకు సర్వదర్శనం. 6 నుంచి 7 వరకు శుద్ధి, 3వ గంట నివేదన. 7 నుంచి 7:30 వరకు సర్వదర్శనం. 7:30 నుంచి 8 వరకు శుద్ధి, ఏకాంత సేవ, ఆలయం మూసివేత. ఈ ఆలయ విశేషాలు. శనివారం మనకి స్వామివారికి 8 నుంచి 9 వరకు అభిషేకం ఉంటుంది. వచ్చే భక్తులు ఎవరైనా కూడా స్వామివారికి పసుపు, కుంకుమ, కడ్డీలు, కర్పూరం, పాలు, పెరుగు, చందనం, పూలమాలలు ఏదైనా సమర్పించవలసిన వాళ్ళు సమర్పించుకోవచ్చు. కలిగిరికొండ అనే నామము ఎలా వచ్చింది, ఈ ఆలయ విశిష్టత, అలానే పూజా కార్యక్రమాల సమయం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తున్నాం. దర్శనానికి వెళ్ళే ముందు ఆ ఆలయ సమీపం ఎలా ఉంది అనేది మనం చూస్తున్నాము. ఎంత ప్రశాంతంగా ఉంది కదా. కానీ వేడుకలు జరిగేటప్పుడు ఇంత ప్రశాంతంగా అయితే ఉండదు. మనకి ఈ వేడుకలు తిరుమలలో శ్రీవారికి బ్రహ్మోత్సవాలు ఎలా చేస్తారో అదే సమయంలో అదే తీరులో ఇక్కడ కూడా మనకి బ్రహ్మాండమైన బ్రహ్మోత్సవాలు అనేది జరుపుకుంటారనమాట శనివారాలు. ఇక్కడ మనకి 2 విశేషాలు తెలుసుకోవాలి. అదేంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూసేయండి, నేను చెప్తాను. ఇప్పుడు మనం శ్రీవారిని దర్శించుకుందాం. శ్రీ పద్మావతి అమ్మవారి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మనం మొదటి విశిష్టత దగ్గరికి వెళ్తున్నాము. అదేంటో కాదండి, శ్రీ వెంకటేశ్వర స్వామి మొదటిగా వేసిన అడుగు. దీని తర్వాత నెక్స్ట్ అడుగు వచ్చేసి తిరుమలలో వేశారు. ఇక్కడ ఈ అడుగుని ఎందుకు వేశారు ఏంటి అనేది మనం ఆలయ అర్చకుల ద్వారా తెలుసుకున్నాం కదా. ఇక్కడ పూజ చేయడం ద్వారా మనకి అడుగు అనేది సరిగ్గా కనిపించట్లేదు. ఈ ఆలయ రెండో ప్రత్యేకత ఏంటంటే సంతానం లేని వాళ్ళు, అలానే కష్టంలో ఉన్నవాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారి మొక్కుని కోరికలు తీరిన తర్వాత గోవులని దానంగా ఇస్తారు. ఇదండి కలిగిరికొండ యొక్క విశేషాలు. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించవలసిన క్షేత్రం ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చేసుకోండి.